శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక. నూతన సంవత్సరానికి వినూత్న కానుక. రచన గురుపత్ని అలివేలు మంగమ్మ. నూతన ఆంగ్ల సంవత్సరం ప్రవేశించబోతున్నది. ఆ సంవత్సరంలో మన జీవితం ఎలా ఉండబోతున్నది, ఎలా ఉండాలనుకుంటున్నాము అని ప్రతివారికి సహజంగానే అనిపిస్తుంది. అయితే మనం తలచినట్లుగానే, మనం ఊహించినట్లుగానే ఉంటుందా అని అనుమానం. ప్రతి మానవునికి కొన్ని ఆశలు, ఆశయాలు ఉండటం సహజమే. ఏవేవో పొందాలనే ఆశ, వేటినో సాధించాలనే ఆశయాలు. వీటిని సాధించటానికి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆశ అనేది స్వార్థపూరితమైనది, నిస్వార్థపూరితమైనది కూడా కావచ్చు. స్వార్థపూరితమైన ఆశ కొంతవరకు సమంజసమైనదే కాని అది అత్యాశగాను, దురాశగాను పరివర్తన చెందకూడదు. ఈ అత్యాశ, దురాశ వల్లనే ప్రపంచంలో ఎన్నో అధర్మపూరితమైన కార్యక్రమాలు విజృంభించి అంతులేని అశాంతిని కలగజేస్తున్నాయి. పోనీ ఈ అత్యాశ, దురాశ కలిగిన వారి చర్యల వల్ల వారికైనా శాంతి ఉంటుందా అని అనుకుంటే అది పొరపాటే. వారికి కూడా శాంతి ఉండకపోగా అశాంతితో నిరంతరం కుతకుతలాడిపోతూ ఉంటారు. దీనికి ఉదాహరణగా దుర్యోధనాదులను చెప్పుకోవచ్చు. అట్టి దురాశకు ఫలితం సర్వనాశనానికి దారితీస్తుందని మహాభారతం చెప్పే గుణపాఠం. దీనికంతటికీ కారణమేమిటి? మనిషికున్న సహజమైన ఆశ అత్యాశగాను, దురాశగాను పరిణమించటమే. అయితే దీన్ని అధిగమించడం ఎలా? ఇందుకు పరిష్కారం ధర్మబద్ధంగా జీవించటమేనని పెద్దలు చెప్పారు. అయితే ధర్మబద్ధమైన జీవితం అంటే ఏమిటి? అలా గడపడం ఎలా అన్నది ప్రశ్న. ప్రతివారికి తాము నడుస్తున్నది ధర్మబద్ధంగానేనని అనిపిస్తుంది. నిజంగా ఏది ధర్మమో ఏది కాదో తెలుసుకోవటం ఎలా? ఇందుకు సమాధానం ధర్మబద్ధమైన జీవితాలను గడిపిన వారి యొక్క చర్యలు, బోధలు తెలుసుకుంటే కాని అర్థం కాదు. అలాంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని వారి అమృతవాక్కులను అనుసరిస్తూ పోతేగాని మనకు కూడా ధర్మపరమైన జీవితం గడపటం సాధ్యపడదు. ఇందుకు ప్రత్యక్ష సాక్షులు పూజ్యశ్రీ మాస్టర్ గారే. ఆయన పరిపూర్ణమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపారు. ఆయన ప్రతి చర్య, మాట కూడా ధర్మబద్ధమైనదే. ఆయనలో కాగడా పెట్టి వెతికినా అధర్మపరమైనదేది కనిపించదు. ఉదాహరణకు ఆయన ధర్మపరమైన ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. తన ఉద్యోగ ధర్మాన్ని తూచా తప్పక పాటించారు. తమ ధనాన్ని ధర్మబద్ధంగానే వినియోగించారు. ఆయన చేతిలో డబ్బులు ఎప్పుడూ నిలువ ఉండేవి కావు. ఇతరుల అవసరాలను గుర్తించి తమ ధనాన్ని ఖర్చు పెట్టేవారు. ఇతరుల నేటి అవసరాలు గుర్తించక మనకు రేపటి కోసం అట్టిపెట్టుకోవడం ధర్మం కాదు అని ఆయన చెప్పేవారు. ఒకసారి షిరిడీలో ఒక వ్యక్తి వచ్చి పూజ్యశ్రీ మాస్టర్ గారితో తన కష్టాలు చెప్పుకున్నాడు. అతనితో పూజ్యశ్రీ మాస్టర్ గారికి అంతకుముందు పరిచయమేమీ లేదు. కొత్తవాడే అయినప్పటికీ పూజ్యశ్రీ మాస్టర్ గారు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తన వద్దనున్న పైకం మొత్తం అతనికిచ్చేశారు. ఎందుకిలా చేశారు? రేపటి మీ ఖర్చులకు, తిరుగు ప్రయాణానికి కూడా డబ్బులేవు కదా, ఎలా అంటే ఆయన ఇలా సమాధానమిచ్చారు. అతనికి డబ్బుల అవసరం ఎంతగానో ఉంది. నా దగ్గర డబ్బుంది, అందుకే ఇచ్చాను. రేపటి సంగతి ఏదో విధంగా నేను ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ నాకు అప్పైనా పుడుతుంది. ఆ అప్పు తీర్చుకోవడానికి నాకు ఉద్యోగం ఉంది. ఒకవేళ నాకు ఇక్కడ అప్పు దొరకకపోతే నా సంగతి బాబానే చూసుకుంటారు అనే ధైర్యం నాకుంది. ఒకవేళ బాబా నా అవసరాలు తీర్చకపోయినా నాకేమీ చింతలేదు. ఆ రోజు ఆయన నన్ను అలా ఉండమన్నారు అనుకుంటాను. ఇలాగే ఆయన అన్ని విషయాల్లోనూ అత్యుత్తమ ధర్మాన్ని పాటించారు. అందుకే ఆయన మనకు ఆరాధ్య దైవమైనారు. ఆ కారణంగా ఆయన చర్యలు, సూక్తులు మనకు ఆచరణ యోగ్యమైనవి. ఆయన తరచుగా ఇలా చెప్తుండేవారు. ఈ విశ్వంలో ఏది సరైన విధంగా నడవాలన్నా దానిలో ధర్మసూత్రం ఇమిడి ఉంటుంది. ఆ ధర్మసూత్రం ప్రకారం విశ్వమంతా నడుస్తుంది. దానిలో అస్తవ్యస్తం ఏర్పడినప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ సూత్రం ప్రకారం మానవ జీవితాలు కూడా నడుస్తున్నాయి. మానవులు ధర్మబద్ధమైన జీవితాలను గడుపుతున్నప్పుడు అంతా ప్రశాంతంగానే గడుస్తుంది. సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అందులో ఏమాత్రం తేడా ఏర్పడినా మానవుల జీవితాల్లోనూ సమాజంలోనూ క్లిష్ట పరిస్థితులు నెలకొంటాయి. నేటి సమాజం ఇలా ఉండటానికి, అంటే మనం ఇలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి రావటానికి కారణం ఇదే. అందుకే ప్రతివాడు ధర్మమేమిటో తెలుసుకుని అలా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. అది లుప్తమైతే ఇంకా ఇంకా నివారించడానికి కూడా వీలుపడని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ప్రళయం తప్పదు. అట్టి పరిస్థితి వచ్చేలోపే రాకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇంకా ఇంకా అశాంతిలో కూరుకుపోవటం తథ్యం. అందుకని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి, అధర్మాన్ని ఎదుర్కోవడానికి ప్రతివారు ప్రతిక్షణము ప్రయత్నించాలి. అందుకు ధర్మప్రబోధం నిరంతరం కొనసాగాలి. ప్రపంచంలోని ప్రతి వ్యవస్థలోనూ ధర్మప్రబోధమైన కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే ప్రజల్లో ధర్మం పట్ల ఆసక్తి, అధర్మం పట్ల విరక్తి కలుగుతాయి.
పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన ఈ మాటలు ఎంత సత్యమైనవో ఈనాడు మనకింకా ఇంకా అనుభవగతమవుతున్నవి. అంటే ఇప్పటికైనా మనం మేల్కోకపోతే ఇంకా ఎంతటి అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుందో చెప్పనవసరం లేదు. అంటే మన ఆలోచనలు, ప్రవర్తన ధర్మబద్ధమైనవిగా ఉండాలి. మన ఆశలు, ఆశయాలు మనకు ఇతరులకు శ్రేయస్సు చేకూర్చేవిగా ఉండాలి. అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని బాగా మననం చేసి ఆచరించడానికి ప్రయత్నించాలి. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు: బాబా సూక్తులు ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మన ప్రవర్తన అంతకంతకు ధర్మపరమైనదిగా ఉంటుంది. అయితే బాబా సూక్తులను అర్థం చేసుకోవాలంటే పూజ్యశ్రీ మాస్టర్ గారి వివరణ లేనిదే సాధ్యపడదు. కనుక బాబా సూక్తులకు వివరణనిచ్చిన పూజ్యశ్రీ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయినాథ ప్రబోధామృతం చదివి తీరాలి. ఆ గ్రంథాన్ని పదే పదే చదువుతూ పూజ్యశ్రీ మాస్టర్ గారిచ్చిన వివరణ గురించి చింతన చేస్తూ దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే గాని మనకు ధర్మాచరణ సాధ్యపడదు. అయితే సాధారణంగా మనం ఈ విధమైన ప్రయత్నం అందరూ చేయాలని, సహకరించాలని, అలా చేయించేటట్లుగా ఎవరో ఒకరు పూనుకోవాలని అనుకుంటాము. కానీ అలా ఆలోచించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఎవరికి వారు మనమే ప్రయత్నించి చూద్దాము అని అనుకోవాలి. ముందు మనం మారితే మనకు శ్రేయస్సు కలుగుతుంది. దానివల్ల ఇతరులకు కూడా శ్రేయస్సు కలగవచ్చు, తప్పక కలుగుతుంది కూడా. మనలను చూసి ఇతరులు కూడా ఆచరించడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు సమాజం సరైన విధంగా మారటానికి అవకాశం ఉంటుంది. అందుకని పూజ్యశ్రీ మాస్టర్ గారు మన నుంచి ఆశించిన విధంగా సాయిబాబా సూక్తులను ఆచరించడానికి ఎవరికి వారుగా ప్రయత్నిద్దాం. అలా చేసినట్లయితే మనలోని స్వార్థపూరితమైన ఆశలు, ఆశయాలు తొలగించుకోవటానికి ప్రయత్నించగలుగుతాము. ధర్మపరమైన ప్రవర్తన అలవర్చుకోగలుగుతాము. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ఇదే మనము పూజ్యశ్రీ మాస్టర్ గారికి సమర్పించుకునే వినూత్నమైన కానుక. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్.